అవకాడో ఎగ్ రోల్స్. ఓకే, సో నిజంగానే అవకాడో అంటే స్మూదీస్లో యూస్ చేస్తూ ఉంటారు, అది కొద్దిగా చేదుగా చప్పగా ఉంటుంది కాబట్టి బట్ ఇలా ఎగ్ రోల్స్లో ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఎస్, ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం అనుకున్నట్టు ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి తీసుకొచ్చాము, అండ్ అవకాడో అండ్ పార్స్లీ కూడా యూస్ చేస్తున్నాం. ఎస్, గోధుమ పిండి. సో మనం ఆన్ అండ్ ఆఫ్ అది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఆ ఫ్లవర్ ఏదైతే. అవును. సో చాలా సింపుల్ రెసిపీ అనిపిస్తుంది. ఎస్, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్, చిన్న మిక్సింగ్ బౌల్. ఓకే, ముందుగా అవకాడో. సో మరి ఇది రోల్స్ కాబట్టి మనము ఎలా చూస్ చేసుకోవాలి అవకాడో అనేది? సో అవకాడో అనేది నార్మల్ మనం సలాడ్స్లో ఏదైతే యూస్ చేస్తాం కదా, సో అదే టేస్ట్లో, అంటే కొంచెం చప్పగా ఉండే టేస్ట్ మనం యూస్ చేస్తాం. సో కొద్దిగా లైట్గా అయిపోయినా అంతే. ఆనియన్, తర్వాత బాయిల్డ్ ఎగ్. సో కొంతమంది ఎల్లో తినరు కాబట్టి ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హోల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం పౌడర్స్ యాడ్ చేస్తున్నాము. ముందుగా పెప్పర్ పౌడర్, ఆ తర్వాత కొంచెం గార్లిక్ పౌడర్, సాల్ట్ కూడా కొంచెం. సో ఈ ప్లేస్లో మనము బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ పార్స్లీ. సో అవి కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి. ఓకే, ఇందులోనే మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. మిక్స్ చేసేసి. సో చక్కగా ఇది ఒక రెసిపీ అయిపోతుంది యాక్చువల్గా, సలాడ్ లాగా. ఎగ్ సలాడ్స్ అలా తీసుకోవాలి కదా అప్పుడప్పుడు డిఫరెంట్ టేస్ట్లో, ఇది కూడా ఒక సలాడ్ అయిపోతుంది అనమాట. ఇది పక్కన పెట్టేసుకొని మనం పిండి కలిపేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఒక స్పూన్. కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేద్దాం ఇందులోని. సో యూజువల్గా ఏంటంటే ఇలా పిండి కలిపేసుకుంటారు, మార్నింగ్ చపాతీస్ చేసుకొని, మళ్ళీ ఈ మధ్య అందరు నైట్ కూడా చపాతీస్ చేసుకున్నారు కాబట్టి మార్నింగే పిండి కలిపేసుకొని అది అలా డౌ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. సో అది అలా యూస్ చేయొచ్చు. కొంతమంది మిగిలిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ పిండిని యూస్ చేస్తున్నారు డౌని. సో ఇది ఏంటి అంటే మనం ప్రిజర్వేషన్ వచ్చేసి 8 to 9 hours వరకు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఆ పిండిని యూస్ చేయకుండా పడేయడం బెటర్. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ దాని తెల్లారి ఓవెన్ లో పెట్టి తీసి మళ్ళీ ఇంకొకసారి ఓవెన్. సో అలా 2 to 3 times చేయకూడదు అనమాట పిండిని. సో అలా చేస్తే అందులో న్యూట్రియన్స్ లాస్ అయిపోతాం కాబట్టి 8 to 9 hours లోపు చేయాలి. అది కూడా ఓవెన్ లో ఎవరైతే పెడతారో వాళ్ళు ఒకేసారి పెట్టాలి. ఓకే, బట్ ఇన్స్టెంట్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ అనుకుంటా. ఎస్, అవును. సో మనకు ఆ చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. సో అలా డౌ ప్రిపేర్ చేస్తుంది, ఈ లోపు తవా కొద్దిగా హీట్ చేస్తాను. ఎస్, ఓకే. ఆలివ్ ఆయిల్, సో డౌ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ చపాతీ లాగా ప్రిపేర్ చేసేసుకోవడం. అవును. సో మరీ థిన్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా చేసుకుంటే రోల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే,
ఓకే, సో పర్ఫెక్ట్. సో ఎలాగో రెండు వైపులా కాల్చుకోవాలి. అండ్ ఇలా రోల్స్ ఏవైతే ఉన్నాయో మనము హెల్దీగానే చేసుకుంటాం. ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? ఇలా ఒక ఫుల్ ఈ సైజ్లో ఒక చపాతీలో ఒక 2 రోల్స్ అవుతాయి అనమాట, మనం కట్ చేస్తాం కూడా కాబట్టి. సో అలా ఒక 2 రోల్స్ తీసుకోవచ్చు. 2 రోల్స్ తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చపాతీ కూడా చక్కగా కాల్చుకుందాం. యా, సో అది దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసి అయితే ఒక ఫ్రూట్ అండ్ ఎగ్ కాంబినేషన్ అనమాట యాక్చువల్లీ. అవును, అండ్ అలాగే మనం గ్రీన్ లీఫీస్ నుంచి పార్స్లిన్ కూడా యాడ్ చేస్తాం. ఎస్. సో చిన్నపిల్లలకైతే మనము టమాటా కిచప్ అది కొంచెం చపాతీకి రాసేసి స్టఫ్ పెట్టేసి ఇస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు, కొంచెం టేస్టీగా అలా తగులుతుంటారు కాబట్టి. ఓకే ఓకే, సో ఓకే లాస్యా, అవకాడో ఎగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఎస్, యమ్మీ యమ్మీ అవకాడో ఎగ్ రోల్స్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అవకాడో ఎగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: అవకాడో ముక్కలు 1, ఉల్లిపాయ 1, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కోడిగుడ్లు 2, గోధుమ పిండి 1 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా. అవకాడో ఎగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో అవకాడో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు, మిరియాల పొడి, గార్లిక్ పౌడర్, ఉప్పు, పార్స్లీ, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, ఆలివ్ నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి ఆలివ్ నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలో అవకాడో మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ అవకాడో ఎగ్ రోల్స్ రెడీ.